ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. తీర్పు తీర్చకండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చకు. ఏదన్నా కొలత పెట్టుకొని తీర్పు తీరుస్తున్నావా, దేవుడు కూడా నీకు అదే కొలతను పెడతాడు కదండి. కాబట్టి ఎవరిని గురించి విమర్శ చేయకు, ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చకు. మరి ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు అన్న విధానాన్ని బట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవుడే అంతిమ నిర్ణయాన్ని చేస్తాడు. ఆయనే న్యాయాధిపతి అయి ఉన్నాడు. అయితే నీ మటుకు నీవు ఎలా ఉన్నావో చూసుకో. నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయక ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసు తీసుకువేసుకో అని చెప్పడము సరైన విషయము కాదు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఒక దూలమే ఉంది, ఒక చెట్టు మొద్దే ఉంది నీ కంటిలో. వేరే వాళ్ళ జీవితాల్లో ఉన్న చిన్న చిన్న నలుసులు తీసేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అంటే ప్రభు చెప్తుంది ఏంటంటే, నీలో ఉన్న పాపాన్ని నువ్వు గుర్తించు, నీకున్న స్థితిని గుర్తించు కదండి. వారు ఇలానండి, వారు అట్లనండి, వాళ్ళు అలా చేస్తున్నారండి. మరి నీ బ్రతుకేంటి? ఎలా జీవిస్తున్నావు? నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎలా నీ యొక్క జీవిత విధానాన్ని కలిగి ఉన్నావు? మరి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తే ఆ న్యాయ విమర్శలో నేను నిలబడగలుగుతావా? అసలు నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావా? నీ జీవితం అంతా దేవుడు తక్కెడలో పెడితే నువ్వు ఎటుంటావు? పరలోకమా, నరకమా? ఒక్కసారి ఆలోచన చేయాలి.